ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను శక్తి అయితే నా కూతురు పరాశక్తి. నీ మొహం చూస్తా ఉంటే ఫ్యాక్టరీలో నా అమ్మి నీకు నీ మనసుకి ఎంత లోతుగా గాయం చేసుండాదో స్పష్టంగా తెలుస్తా ఉండాది. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లోనే పడుండల్లుడు. ఇల్లరికం వస్తానని ఒప్పుకున్నంత ఈజీ కాదు ఇల్లరిక పల్లుడిగా ఉండడం అంటే. నాలాంటి జగమొండి దగ్గర ఉండడం అంటే నిల్చున్న చోటే 3 చెరువుల నీళ్లు తాగినంత కష్టం, 7 సముద్రాలు ఈదినంత నరకం. అత్త మనవడా, ఏంటి మనవడా, ఫ్యాక్టరీ నుంచి అప్పుడే వచ్చేసావు? జిఎమ్ము నా పెళ్ళామే కదా అని ఇంట్లో ఆడినట్టే ఆఫీసులో కూడా పరాచకాలు ఆడకూడదని నీ మనవడికి బాగా తెలిసొచ్చుండాది నాయనా. ఇంట్లో అయినా ఇంగ్లాండ్లో అయినా నీ కూతురు నాకు పెళ్ళామే, దానికి నేను మొగున్నే అత్త. ప్లేస్ను బట్టి ఫేస్లో కలర్లు మార్చడానికి నేనేం ఊసర వెళ్ళిని కాదు, దేవరపాటి సింహాన్ని. నరసింహనాయుడు మనవణ్ణి, భార్గవనాయుడు కొడుకుని. మనవడా, జిఎంగా మ్యాగీ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? అబే అదేం లేదు తాత, నాకు చాలా అర్జెంటు పనిపడి నా జిఎం పెళ్ళాన్ని ఎలా లీవ్ అడగాలా అని ఆలోచిస్తుంటే అది నా మనసులో మాట విన్నట్టుగా నా దగ్గరికి వచ్చి లీవ్కి బదులు రిలీవ్ లెటర్ ఇచ్చేసింది. చూసావు తాతయ్య, నా పెళ్ళానికి నేనంటే ఎంత ప్రేమో. అదేంటి మనవడా, నీకు పనుంటే లీవ్ ఇవ్వాలి గాని రిలీవ్ లెటర్ ఇవ్వడం ఏమిటి? వదిలే తాత, లీవ్ అయినా రిలీవ్ అయినా అదంతా మనదే కదా. అయినా నీకంత అర్జెంట్ పనేంటి? వినయ్. వినయ్ వినయ్ పేరెత్తాడేంది వీడు? వినయ్ కనిపించాడు తాత.